ప్రైజ్ ద లార్డ్. రోగి అయిన ప్రధాని కుమారుడిని ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా స్వస్థపరిచినాడో ఈరోజు మనం ధ్యానిద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుంచి నేను చదువుతున్నాను. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానానునకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు తన జీవితంలో చేసిన మొట్టమొదటి సూచక క్రియ ఏంటంటే నీటిని ద్రాక్షారసముగా మార్చినాడు కానా వివాహంలో. ఆ తర్వాత మళ్ళీ ఆ యొక్క సూచక క్రియ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి గలిలయలోనికి కానాలోకి ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళి ఉన్నాడంట. అయితే అక్కడ ప్రధాని యొక్క కుమారుడు రోగి అయి ఉన్నాడంట. అయితే ఎప్పుడైతే యేసయ్య ఆ ప్రదేశంలోకి వచ్చి ఉన్నాడని విని ఉన్నాడో ఈ ప్రధాని ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు కనుక నీవు వచ్చి అతని మీద చేతులుంచి అతనికి ప్రార్థించి అతన్ని బతికించాలని చెప్పేసి ఎంతగానో వేడుకుంటాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే యేసు సూచక క్రియలు మహత్కార్యములు చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరు అని అతనితో చెప్పెను. అందుకు ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. సూచక క్రియలు మహత్కార్యాలు ఇవన్నీ చూస్తేనే కానీ లేదా నేను చేస్తేనే కానీ మీరు నన్ను నమ్మరని చెప్పేసి యేసయ్య మాట్లాడుతూ ఉంటాడండి. అప్పుడు ఆ ప్రధాని అయ్యా నా కుమారుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు, అతడు చావక మునిపే నీవు వచ్చి అతనికి ప్రార్థించి అతని బతికించాయా అని చెప్పేసి ఎంతగానో దీనంగా ఈ ప్రధాని ప్రభు అయిన యేసుక్రీస్తును బతిమాలుకుంటాడండి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే యేసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. నీవు వెళ్ళు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పంగానే ఈ యొక్క ప్రధాని కూడా యేసయ్య తనతో చెప్పిన మాట నమ్మి, ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ఇదిగో చావు బతుకుల్లో నా కుమారుడు ఉన్నాడు, నీవు వచ్చి ప్రార్థన చేయని నేను అడిగితే నీవేంటయ్యా నన్ను వెళ్ళిపోమంటావు, నీవు రాకుండా అతని మీద చేతులు ఉంచకుండా అతను బ్రతకాలని అతనికి ప్రార్థన చేయకుండా నన్ను వెళ్ళిపోమంటావు ఏంటయ్యా అని చెప్పేసి తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఇక్కడ ఏమంటున్నాడంటే తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. యేసయ్య చెప్తాడు కదా ఖచ్చితంగా జరుగుతుంది, ఆయన చెప్పాడు కదా బ్రతుకుతాడని, ఖచ్చితంగా నా కుమారుడు బ్రతుకుతాడు, నా కుమారుడికి ఏ ప్రాబ్లం ఉండదని చెప్పేసి యేసయ్య మాట మీద విశ్వాసం ఉంచి ఈ ప్రధాని తిరిగి తన గృహానికి వెళ్తూ ఉంటాడు. ఎప్పుడైతే తన గృహానికి వెళ్తూ ఉంటాడో ఆ ప్రధాని యొక్క పనివాళ్ళు తనకి ఎదురుగా వచ్చి ఇదిగో నీ కుమారుడు చనిపోలేదు బ్రతికి ఉన్నాడు అన్న శుభవార్త చెప్తాడు. అవునా, ఎలా బ్రతికి ఉన్నాడు, ఏ గడియకు బ్రతికి ఉన్నాడు, ఏ గడియకు స్వస్థపరచబడి ఉన్నాడని చెప్పేసి ప్రధాని తన యొక్క పనివారిని అడిగినప్పుడు నిన్న మధ్యాహ్నం 1 గంటకు తను స్వస్థపరచబడి ఉన్నాడని చెప్పేసి తన యొక్క పనివారు తనతో చెప్పి ఉన్నారు. అయితే తను జ్ఞాపకం చేసుకుని రివైండ్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే నువ్వు వెళ్ళు నీ కుమారుడు బాగుపడతాడని చెప్పి ఉన్నాడో కరెక్ట్గా అదే టయానికి తన యొక్క కుమారుడి యొక్క జ్వరము తనని విడిచిపెట్టిందంట, తన అనారోగ్యంలో నుంచి స్వస్థపరచబడ్డాడంట. ఆ యొక్క విషయాన్ని గ్రహించి ఆ ప్రధాని తన యొక్క ఇంటి వారందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మటము ప్రారంభిస్తాడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన 2వ సూచక క్రియ అయి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీవు ఆయన యొక్క మాట నమ్మితే కనుక నీవు అద్భుతాలు చూస్తావు. ఇక్కడ ప్రధాని ఆయన చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడంట. ఆయన మాటే నమ్మి ఉన్నాడు, ఆయన మాటలో జీవమై ఉన్నది. నీవు ఏ విషయంలో అయినా అపనమ్మకం కలిగి ఉన్నావా, అవిశ్వాసం కలిగి ఉన్నావా, నమ్మలేని స్థితిలో ఉండి ఉన్నావా, అయితే ఈరోజు నీకు సూటిగా ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నన్ను నమ్మగలిగితే నీ జీవితంలో నేను అద్భుతాలు చేయగల సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ఆయనను నమ్మి అద్భుతాలను నీవు రుచి చూచేవాడిగా ఉండు. గాడ్ బ్లెస్ యూ.